తెలంగాణలో మరో 2 బస్సు ప్రమాదాలు సంభవించాయి. కరీంనగర్, నల్గొండ జిల్లాలో బస్సు యాక్సిడెంట్లు జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జ్ వద్ద ట్రాక్టర్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇక దీంట్లో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి ఇప్పుడు వారికి చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్లోని 4గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ విధంగా కూడా నల్గొండ జిల్లాలో కరీంనగర్లో కూడా 2 ఘటనలు కూడా వరుసగా చోటు చేసుకున్నాయి. నిన్ననే మీర్జాగూడలో ఒక ఘటన జరిగింది. ఇలా కూడా వరుసగా కూడా బస్సు యాక్సిడెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు ప్రజల్ని ఇటు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలు ఈ 2 ప్రమాదాల గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, నిన్న తెలంగాణలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ లో 21 మంది చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదం నుండి, ఈ షాక్ నుండి తేరుకోకముందే ఇవాళ మరో 2 బస్సు ప్రమాదాలు అనేటువంటివి జరగడం జరిగింది. దీంతో చాలా వరకు కూడా రోడ్ సేఫ్టీపై ప్రజల్లో, భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం నెలకొందనే చెప్పొచ్చు. ఇక్కడ కరీంనగర్, నల్గొండ 2 జిల్లాల్లో కూడా ఇవాళ తెల్లవారుజామున 2 బస్సులు యాక్సిడెంట్ కు గురి కావడం అనేటువంటిది ప్రస్తుతం సంచలనం రేపుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట సమీపంలో ముందుగా వెళ్తున్నటువంటి వడ్ల లోడు, ధాన్యం లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ని ఆర్టీసీ బస్, మెట్పల్లి డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పోలీసులు అక్కడ చేరుకొని వారందరినీ కూడా కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరిలో 3 పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల అన్నిటికీ కూడా ఒక బస్సులకు సంబంధించినటువంటి పరిమితమైనటువంటి వేగంలో హెచ్చరికలు లేకపోవడం, రాత్రి వేళల్లో రోడ్డు పై జరుగుతున్నటువంటి గుద్దలు కావచ్చు, ప్రమాదకరమైనటువంటి కార్నర్స్ కావచ్చు, వీటిపైన తగిన హెచ్చరికలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో యాక్సిడెంట్ లో 15 మందికి గాయాలు కావడం జరిగింది. ఇందులో 3 పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా అక్కడికి చేరుకొని ఆ బస్ ను, ట్రాక్టర్ ను వేరు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. అయితే బస్సు వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ముందుకు ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్లి బోల్తా పడడంతో ధాన్యం మొత్తంగా కూడా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కరీంనగర్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఆ ట్రాక్టర్ మీద ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? వాస్తవానికి ట్రాక్టర్ డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతనితో పాటుగా ఎవరు కూడా లేనట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా పాడు కావడం, ఇదంతా ఒక విషయం పక్క పెడితే ప్రాణ నష్టం అనేటువంటిది ప్రస్తుతానికి డ్రైవర్ నుంచి కావచ్చు, ఇటు ట్రాక్టర్ డ్రైవర్ నుంచి కావచ్చు, బస్సులో ప్రయాణిస్తున్న వారి గురించి కావచ్చు, ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఒక 3 పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. వారిని మరింత మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇక నల్గొండలో జరిగినటువంటి ఘటన గురించిన డీటెయిల్స్ ఏంటి క్రాంతి? రేణుశ్రీ, నల్గొండ జిల్లాలో కూడా ఇవాళ తెల్లవారుజామునే ప్రమాదం సంభవించింది. నల్గొండ సిటీకి సమీపంలోని బుగ్గబావి గూడెం సమీపంలో ఒక ట్రాక్టర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్నటువంటి 4 వ్యక్తులు అక్కడికక్కడే కింద పడిపోవడం జరిగింది. వారికి కూడా గాయాలయ్యాయి. వారందరినీ కూడా సకాలంలో స్పందించినటువంటి అక్కడి స్థానికులు వాళ్ళని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ఈ ప్రమాదాలన్నిటికీ కూడా ఇది హైవే పైన జరిగినటువంటి ఒక ప్రమాదంగా చెప్పొచ్చు. విజయవాడ హైదరాబాద్ హైవే నిత్యం రద్దీగా ఉంటుంది. నైట్ తెల్లవారుజామున ఈ మొత్తంగా కూడా ఇటు హైదరాబాద్ నుండి కావచ్చు, అటు విజయవాడ నుండి కావచ్చు వచ్చేటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా హెవీ లోడ్ వెహికల్స్ అనేటువంటి రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా వేగంతో, మితిమీరిన వేగమే మొత్తం అన్ని ప్రమాదాలకు, నిన్న జరిగినటువంటి మీర్జాగూడ ప్రమాదం కావచ్చు, ఈ రోజు కరీంనగర్, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, ఈ మొత్తం ప్రమాదాలకు కూడా డ్రైవర్ల ఒక అతివేగం, నిర్లక్ష్యం అనేటువంటిది ఇక్కడ
యాక్సిడెంట్స్ కి కారణంగా చూడవచ్చు. వీటితో పాటుగా ఈ డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటుగా రోడ్డుపై ఉండేటువంటి రోడ్ సేఫ్టీ భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా అధికారులు అమలు చేయకపోవడం, ప్రమాదకరమైనటువంటి మూలమలుపులు కావచ్చు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండేటువంటి ప్రాంతాల గురించి ఎలాంటి హెచ్చరికలు లేకపోవడం, బోర్డులు సైన్ బోర్డ్స్ అనేటువంటివి లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక వరుస బస్సు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక తెలంగాణలో నిన్నే ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా కూడా ఆ ఘటనలో చనిపోయిన వారికి కూడా వారికి ఇంకా అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. 24 గంటలు గడవక ముందలే మరలా కూడా వరుస ప్రమాదాలు కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ప్రమాదాలు ఇప్పుడు మరలా కూడా అసలు ప్రయాణాలు సేఫేనా అన్న క్వశ్చన్ను కూడా మరలా రైస్ చేస్తూ ఉన్నాయి. 24 గంటలు గడవక ముందలే ఎన్ని యాక్సిడెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు చూస్తే, ఇప్పుడే దీనికి ముందలే కొన్ని నిమిషాల ముందలే మరొక యాక్సిడెంట్ గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఇక ఇప్పుడు నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాలో కూడా ఈ ఘటన జరగటం జరిగింది. ఇలా వరుస ప్రమాదాలు అనేవి కూడా జనాల్ని హడలెత్తిస్తూ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోనైతే బస్సు వస్తూ ఉంది. ఇక ముందర ఉన్నటువంటి ట్రాక్టర్ని బస్సు ఢీకొనటం జరిగింది. బస్సు గట్టిగా ఢీకొనటంతో కూడా ఆ ట్రాక్టర్ కూడా ముందలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి పొలాల్లో కూడా ఆ ట్రాక్టర్ పడిపోవటం జరిగింది. ధాన్యం లోడుతో కూడా ఆ ట్రాక్టర్ వెళ్తుంది. అదే సమయంలో దాని మీద కేవలం ఇటు డ్రైవర్ మాత్రమే ఉండటంతో మిగిలిన ఎవరు కూడా లేకపోవడంతో అయితే దీంట్లో ప్రమాదం తప్పింది. కానీ దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేందుకైతే వారిని మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు, వారు కోలుకునేందుకు కూడా. ఇక నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఘటన కూడా ఇప్పుడు కరీంనగర్లో మనం చూసాము విజువల్స్లో కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ధాన్యం బస్తాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. అంటే అంత లోడుతో వెళ్తున్న ధాన్యం బస్తాలు ఒక తాడుతో కూడా కట్టేస్తారు. అలాంటిది ఒక ట్రాక్టర్ని అక్కడ నుంచి నెట్టేసి మొత్తం కూడా ఆ ట్రాక్టర్ మొత్తం కూడా పక్కకెళ్ళి పడిపోయి చెల్లా చెదురుగా మారిందంటే యాక్సిడెంట్ అంటే ఎంత గట్టిగా వచ్చి ఆ ట్రాక్టర్ని ఢీ కొట్టాడు వెనుక నుంచి బస్సు డ్రైవర్ అన్న విషయం కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఇక మరొక వైపు నల్గొండ జిల్లాలో ఘటన కనుక మనం చూస్తే ఇక్కడ కూడా ఇక్కడ బస్సుని ట్రాక్టర్ ఢీ కొనటం జరిగింది. ట్రాక్టర్లో ఉన్నటువంటి ఇప్పుడు 4 కూడా చనిపోవటం అనేది జరిగింది. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఘటనలో ఈ విధంగా కూడా డ్రైవర్ల నిర్లక్ష్యం, దానికి తగ్గట్లుగా కూడా స్పీడు, మళ్ళీ దానికి తగ్గట్లుగా కూడా బస్సు ఆ రోడ్లో గుంతలు నైట్ టైంలో కూడా సరిగ్గా కనిపించకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి బస్సు ప్రమాదాలకి కారణాలుగా మారుతూ ఉన్నాయి.